వెల్కమ్ టు ఐబీటీవీ. షేర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ జేవీ కాలనీలో భూమి కబ్జాలపై బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత మారుబోయిన రవి యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం కాలనీ సభ్యులతో కలిసి ప్రాంతాన్ని పర్యవేక్షించిన ఆయన అక్రమ నిర్మాణాలకు పెరిగిపోయాయని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ఈ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. మన పార్కు మన హక్కు మన పార్కు మన హక్కు మన పార్కు మన హక్కు మన పార్కు మన హక్కు మన పార్కు మన హక్కు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన. ఎమ్మెల్యే గాంధీ డౌన్ డౌన్ ఎమ్మెల్యే గాంధీ డౌన్ డౌన్ ఎమ్మెల్యే గాంధీ డౌన్ డౌన్ ఎమ్మెల్యే గాంధీ డౌన్ డౌన్. నా నమస్కారాలు. ఈరోజు మనం ఈ పార్కులు పచ్చదనం గురించి లేకపోతే పార్కులు డెవలప్ చేయాలని అనే ప్రోగ్రాం చేద్దామని వారం రోజులుగా క్యాంపెయిన్ చేస్తుంటే ఈ పార్కులన్నీ కూడా అన్ని కబ్జాకు గురైపోయి ప్రైవేట్ వ్యక్తుల కార్ పార్కింగ్ల నిలయాలకు లేకపోతే పచ్చదనంగా ఉండాల్సిన పార్కులు పందుల నిలయాలుగా మారిపోయాయి. ఈ గాంధీ గారు మీరు ఏదో అభివృద్ధి చేద్దాము అభివృద్ధి కోసమని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారని చెప్పారు. మరి అభివృద్ధి ఇదేనా? ఈ మురుగునీటి నిలయాలేనా? ఇంతమంది ఇప్పుడు ఇట్లాంటి చూస్తుంటే మొత్తం ఫెన్సింగ్ లేదు, ఫెన్సింగ్ పోయింది, మురుగునీటి కాలువలు పార్కులోకి పంపించారు. తర్వాత ఇట్లనే వీక్షిస్తుంటే ఇక్కడ ఈ బిల్డింగ్ ఇక్కడ రోడ్డు మీద నుంచి పార్కులోకి వచ్చి కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారు. ఇట్లాంటి మీ అండదండలు లేకుండానే గాంధీ గారు మీ అండదండలు లేకుండానే ఇవన్నీ కట్టుకుంటున్నారా? మీ ప్రోద్బలాలు లేకుండానే అధికారులు ఇక్కడికి రాకుండా ఉన్నారా? మేమందరం వేల లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపకంగా ఇస్తుంటే మీరు శాలరీలు తీసుకుంటున్నారు, కానీ ఇక్కడికి వచ్చి రక్షించాలి అనే ఒక చిన్న విషయం విస్మరించినట్టున్నారు. మీరు ఏ రాజకీయ నాయకులు అండదండలతో ఇలా చేస్తున్నారో లేకపోతే ఆ రాజకీయ నాయకులు ఇక్కడికక్కడ దొండుకొని మీరు కాపాడుకోనికనే మీరు ప్రయత్నిస్తారు, కానీ మీరు ఎక్కడ కూడా ప్రజా సమస్య పోరాడతలేరు, ప్రజా సమస్య పట్టించుకోరు, ప్రజా సమస్యలు మీరు పట్టించుకునే పాపన అసలు పోతలేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికని చెప్తా ఉన్నా, మీరు మమ్మల్ని ఫాలో కావద్దు, మీరు ఫాలో అయితే కాదు, మీరు ప్రజల సమస్యలని ప్రజా సమస్యలు ప్రజల గురించి ఆలోచించే విధంగా మీరు ముందుకోండి. కానీ మీరు ఎప్పుడు కూడా ఈ మా బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టి అది పెట్టి ఇది పెడతా అంటే మేము ఎక్కడ కూడా ఎవరు కూడా భయపడబోము. మేము నిరంతరం ప్రజా సమస్యలపైన పోరాడతాం, ప్రజల గురించి ఆలోచిస్తాం. మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరం కలిసి కూడా షేర్లింగం వల్ల ఏ ఒక్క కాలనీ అయినా సరే అన్ని డివిజన్లలో కూడా ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా మేము పోరాడి ఈరోజు గాంధీ గారిని సూటిగా అడుగుతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. మీరు ఫస్ట్ మేము రాకముందుకు ఈ పార్కులు కానీ కొన్ని కాలనీలలో మోరీలు కానీ నీళ్ళు పరిస్థితి ఉన్నది, కరెంట్ లేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈరోజు మీకు ఓట్లు వేసింది గెలిపించింది మిమ్మల్ని ఇంట్లో పండుకోనికైనా, ఇలాంటి పార్కులు కబ్జా గురిగానికైనా? ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేని గెలిపించడం దానికి ఎంత బాధ్యత వహించాలి? నువ్వు ఇప్పుడు 3 సార్లు గెలిచినావు, ఇదేనా పరిస్థితిని చేసేది? ఈ పార్కులని కబ్జా అయితే పట్టించుకోవు. మీరు అంతా ఒక టీమ్గా అయిపోయి ఈ భూములన్నీ ఈ యొక్క పార్కులన్నీ చేయాల్సిన పని ప్రజా సమస్యలపైన పోరాడు, ప్రజా సమస్యలు తీర్చే విధంగా నువ్వు ముందుకు రా. కానీ మా బీఆర్ఎస్ నాయకులపైన నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కూడా మాకేం కాదు, ఏం నువ్వు చేయలేవు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఫస్ట్ పార్కులు కాపాడుతావా లేకపోతే నీ ఇంటిని ముట్టడించాలా? జైవికాన్ని ఈ యొక్క పార్కులని వెంటనే మాకు అభివృద్ధిలో రావాలి. ఈ యొక్క పార్కులలో మా అక్క జిల్లాలో మా అన్నదమ్ములు అందరూ ఈ యొక్క పార్కులలో వాకింగ్ చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జేవీ కాలనీలో 2014లో
ఇదే పార్కు ఓపెన్ ప్లేస్ ఉంటే ఆర్కేపూడి గాంధీని టీఆర్ఎస్ నుంచి మంచి విజయంతో గెలిపించడం జరిగింది. ఇక్కడనే మా టీఆర్ఎస్ గచ్చిబిలో విలేజ్ నాయకులు అందరు కలిసి ఇదే పార్కులో భోజనాలు పెడితే ఆ రోజు 2016లో గాంధీ గారు దిమ్మలు కట్టిండు. దిమ్మలు కట్టిన తర్వాత ఆ దిమ్మలు అలాగనే ఉన్నాయి, కానీ ఈ పార్కులో ఒక చెట్టు లేదు, ఒక మొక్క లేదు, ఏదీ లేదు. దాని తర్వాత ఇక్కడ ఉన్న సొసైటీ వాళ్ళు ఇవన్నీ పార్కింగ్లకు రెంట్లకు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు గాంధీ పార్టీ మారి ఇలాంటి పార్కులు ఇప్పుడు ఈరోజు పార్కింగ్ ఇది మీకు చెప్పడము మామూలుగా కాదు, వార్నింగ్గా చెప్తున్నాము. తక్షణమే ఇమీడియట్లీ ఈ పని స్టార్ట్ చేయాలి. చేయకపోతే చేత కాకపోతే మీ ఇళ్ళల్లో కూర్చోరి మా బీఆర్ఎస్ నాయకులు వచ్చి తలా ఒక చెయ్యేసి తలా ఒక చెట్టు పాతి మీ పదవులకు రాజీనామా చేసి మీరు ఏ విధంగా మీరు అభివృద్ధి అంటుర్రో కానీ మీరు చేసింది అభివృద్ధి కాదు. దొంగ మూటలు మోసుకుంటున్నావు గాంధీ, కబ్జాలు ఆ పని మీదనే ఉన్నావు కాబట్టి ఇలాంటి పనులు పట్టించుకుంటలేవు. తక్షణమే ఇలాంటి పార్కులు మంచిగా చేయాలని నాదొక మనవి. జై వెంటనే